Welcome to Day 6. This is Professor Vinod Kumar. సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తాం, శాంతి భద్రతల అంశంగా పరిగణించాం. శాంతి చర్చల కమిటీతో సీఎం ఇవాళ సామాజిక కోణం కాదు, ఇది రాజకీయ కోణం. నక్సలైట్ల సిద్ధాంతంలో సామాజిక కోణం కాదు, అది రాజకీయ కోణం. అందుకే నేను నక్సలైట్లను కోరుకునేది ఏంటంటే, మీరు ఏ రాజకీయ అధికారం తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం వైపు పోవాలనుకుంటున్నారో అది తుపాకీ గుట్టంతో సాధ్యం కాదు, ఈ రాజ్యాంగంతోనే సాధ్యం. ఈ రాజ్యాంగం అనేది ఇవాళ తుపాకీ గుట్టాన్ని అనుమతించట్లేదు, అది కూడా పోలీసులకు కూడా అనుమతించట్లేదు. మీకు ఒక్కరికే కాదు, పోలీసులకు కూడా అనుమతించట్లేదు. ఇలా శాంతి చర్చలతో సమస్య ఇప్పటికీ అనేక సందర్భాల్లో చర్చలు జరిగాయి. శాంతి చర్చలు గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా జరిగినాయి, అనేక సందర్భాల్లో చర్చలు జరిగాయి. కానీ సమస్య పరిష్కారం కాలే. సమస్యలు రాజకీయ అధికారంతో ముడిపడినప్పుడు శాంతి చర్చల ద్వారా సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? ఇప్పుడు చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటే, ఇప్పటిదాకా నక్సలైట్ల సమస్యలన్నీ, వాళ్ళు లేవనెత్తిన సమస్యలన్నీ ఎందుకు పరిష్కారం కాలేదు? ఎందుకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ చర్చలు బ్రహ్మాండంగా జరిగాయి కదా, మరి ఏమైంది? కాబట్టి ఇది కేవలము తాత్కాలిక ఉపశమనం మాత్రమే. శాంతి చర్చలు తాత్కాలిక ఉపశమనం. ఆ శాంతి చర్చల కమిటీ ఇలా సామాజిక ఆర్థిక రాజకీయంతో ముడిపడిన, ముఖ్యంగా రాజకీయ సిద్ధాంతంతో ముడిపడిన నక్సలిజం, వర్గ రైతు సమాజం, కుల రైతు సమాజం, అలాగే పెట్టుబడిదారి రైతు సమాజం, భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం ఇవాళ ఏ పోరాటం అయితే కొనసాగుతుందో నక్సలైట్ సిద్ధాంతం పేరు మీద, ఆ పోరాటము రాజకీయ సమస్య, రాజకీయ అధికారంతో ముడిపడింది. అందుకే నా ప్రతిపాదన ఏంటంటే, వీళ్ళేవో శాంతి చర్చలు ఆ కగారు పేరు మీద ఆపేయండి ఇప్పుడే అని చెప్పేసి, అటు కేసీఆర్, ఇటు న్యూ డెమోక్రసీ, ఇట్లాంటి లెఫ్ట్ సంఘాలు, రైట్ సంఘాలు, చాలా సంఘాలన్నీ కూడా అంటున్నాయి. కానీ నేనేమంటానంటే, మీరు ఎట్లయితే నేపాల్లో, ఎట్లయితే శ్రీలంకలో నక్సలైట్లంతా కూడా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు వచ్చేసి ప్రజాస్వామిక రాజకీయాల్లో పాల్గొని అధికారాన్ని చేపట్టారు, మీరెందుకు అధికారం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రాలలో కానీ చేపట్టకూడదు? ఇవాళ ఒకవైపు బీఆర్ఎస్ కగర్ ఆపేయమంటుంది, మరొక వైపు కాంగ్రెస్ కూడా అదే బంధాలో ఉంది. బీజేపీ మాత్రం లేదు, సస్యమేర ఒప్పుకోం, 2026లో మార్చి వరకు తుదం ముట్టించడమే మా లక్ష్యం అని చెప్పేసి అది ప్రకటించింది. మరొక వైపు లెఫ్ట్ సంఘాలన్నీ కూడా శాంతి చర్చలు అంటున్నాయి. కానీ నేనేమంటున్నానంటే, మీరు రాజకీయ అధికారాన్ని చేపట్టడమే ఈ సమస్యకు పరిష్కారం అంటున్నా. నక్సలైట్లు శాంతి చర్చల ద్వారా మీ సమస్యకు పరిష్కారం లేదు. మీ సమస్య రాజకీయ సమస్య. మీరు ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వాళ్ళు, మీరు మీ ప్రాణాలను త్యాగం చేస్తున్నారు, కానీ ఫలితం వస్తలేదు. అందులో బలవుతున్నదంతా ఎవరు? ఆదివాసీలు. మొన్నటిదాకా దళితులు, ఇప్పుడంతా ఆదివాసీలు. అగ్రవర్ణాలు బాగానే ఉంటున్నారు మీరంతా, అందులో కూడా అగ్రవర్ణాలు సేఫ్ జోన్లోనే ఉన్నారు, చాలా నాయకత్వంలో ఉండి సేఫ్ జోన్లోనే ఉన్నారు. కానీ బలవుతున్నదంతా ఎవరు? ఈ బలవుతున్న ఈ ఆదివాసీ జీవితాలకి ఎవరు భరోసా? మీరు అధికారంలోకి వస్తే మీరు భరోసా అయ్యేటోళ్ళుగా. మీరు అదే ఛత్తీస్గఢ్లో, అదే మొత్తం ఏదైతే ఆదివాసీ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలు, ఏ ఖనిజ సంపద కోసమైతే ఇవాళ మీ పోరాటం ఉందో, ఆ ఖనిజ సంపద మీద ఆదివాసులకు యాజమాన్య హక్కులు కల్పించాలని చెప్పేసి మీ పోరాటం ఏదైతే ఉందో, అది రాజ్యాంగబద్ధమైన పోరాటమే. రాజ్యాంగమే చెప్తుంది 6th షెడ్యూల్ గురించి, రాజ్యాంగం చెప్తుంది 5th షెడ్యూల్ గురించి, రాజ్యాంగం చెప్తుంది పెసా యాక్ట్ గురించి, రాజ్యాంగం చెప్తుంది ఇవాళ 170 యాక్ట్ గురించి, రాజ్యాంగం చెప్తుంది అటవీ హక్కుల గురించి, రాజ్యాంగం చెప్తుంది అటవీ సంపద గురించి.
చట్టాలే చెప్తున్నాయి. మరి ఈ చట్టాలు, ఈ రాజ్యాంగం అంతా కూడా ఎన్నికల విధానాన్ని అవలంబించాలంటున్నాయి, ఎన్నికలను ఆమోదించాలంటున్నాయి. మరి మీరు ఇప్పుడు ఎన్నికలకు సిద్ధం కాలేదు, మీరు ఆ సిద్ధాంతంలోనే లేరు. మీరు ప్రజా ఫండ్ పేరు మీద అప్పుడు మేము ప్రొఫెసర్ చనిపోయిన స్వర్గీయ మన ఉస్మానియా యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ గారు వారు, నేను గదర్ గారితో సమావేశంలో పొద్దున్న నుండి మొదలుకుంటే నైట్ వరకు కూడా సమావేశం చేశాం, చర్చలు చేశాం. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అది ప్రజాస్వామికంగా ఎన్నికల్లో పోటీ చేయాలి అని చెప్పి ప్రతిపాదించాం. మావో కానీ, మార్క్స్ కానీ, లెనిన్ కానీ ఎన్నికల పందాను అనుసరించద్దని ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ చెప్పిన ఆధారాలు లేవు. ఒక రకంగా ఎన్నికల వ్యవస్థను వాళ్ళు సమర్థించారు. మరి అట్లాంటి పరిస్థితులలో మరి ఎన్నికల వ్యవస్థను వ్యతిరేకించాల్సిన అవసరం మావోయిస్టులకి వచ్చింది. ఇవాళ మీరు ఒకసారి చూడండి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ప్రధానంగా నక్సలైట్లు ఇవాళ తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నక్సలైట్లు చెబుతున్న ఏదైతే తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం అనే దాన్ని ఇవాళ ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ మైదాన ప్రాంతాల్లో ఉన్న దళితులు కానీ, మైదాన ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలు కానీ, లంబాడీలు కానీ ఎవరు కూడా నక్సలైట్లలో చేరట్లేదు. ఏవైతే అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులు, దట్టమైన అడవులలో ఉన్న ఆదివాసులు మాత్రమే చేరుతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళంతా బలవుతున్నారు కదా. 1850లోనే కమ్యూనిస్ట్ లీగ్ ఆమోదించిన పత్రాన్ని ఇక్కడ మీకు నేను చదివి వినిపిస్తా. 21 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని చెప్పింది. ఎన్నికైన పార్లమెంటు సభ్యులకు వేతనాలు ఇవ్వాలి, కార్మిక వర్గం ఖచ్చితంగా ఎన్నికల బరిలో దిగాల్సిందే అని చెప్పేసి 1850లోనే కమ్యూనిస్ట్ లీగ్ ఆమోదించిన విషయాన్ని ఇక్కడ నేను మీ ముందు తెలుసుకున్నాను. ఎక్కడైతే జర్మనీలో. సో జర్మనీలో జర్మనీ చక్రవర్తి ఎన్నికల్లో పాల్గొనమని చెప్పేసి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది. అంతేకాకుండా 1905లో రష్యాలో పెద్ద ఎత్తున డ్యూమాలో జరిగిన ఎన్నికలు, ఖచ్చితంగా ఎన్నికలు కావాలని పోరాటం అనేది కార్మికుల ప్రాణాల కనుక ఎన్నికల కోసం కూడా, ఎన్నికల వ్యవస్థ కోసం కూడా వాళ్ళు ప్రాణాలు అర్పించిన చరిత్ర మనకు కనబడుతుంది. అలాగే 6 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు. ఎక్కడ ఇది రష్యాలో. అప్పుడు ప్రతి కార్మికునికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, పేద రైతులకు పోటీ చేసే హక్కు ఉండదని ఆ ఎన్నికల చక్రవర్తి ప్రకటిస్తే దానికి వ్యతిరేకమైన బలమైన పోరాటం చేసిండు అక్కడున్న ఈ కార్మిక శక్తులు. అలే కాకుండా చైనా విప్లవంలో 1921లో ప్రారంభమైన చైనా విప్లవం 1949 వరకు జరిగింది. అక్కడ కూడా ఇవాళ ఈ ఎన్నికల వ్యవస్థను సమర్థించిన మావోయిస్ట్ పార్టీలు, అంటే మావోయిస్ట్ అంటే మావో ఆలోచన విధానం ఉన్న పార్టీలు. అంతేకాకుండా మనకి ఇవాళ చాలా స్పష్టంగా నేపాల్ అనుభవాలు కానీ, శ్రీలంక అనుభవాలు కానీ, లాటిన్ అమెరికా దేశాల అనుభవాలు కానీ ఏం చెప్తున్నాయంటే తప్పకుండా త్యాగదనులైన మావోయిస్టుల యొక్క త్యాగం వృధా పోవద్దు, ప్రాణం చాలా విలువైంది. సో కాబట్టి ఎవరి ప్రాణమైనా పోవడానికి లేదు. కాబట్టి ఇవాళ మీరు ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఏ ప్రాణం పోదు, ఓడిపోయినా ఏ ప్రాణం పోదు. కాబట్టి ఇవాళ మార్క్స్ కానీ, ఎంగిల్స్ కానీ, లెనిన్ కానీ, మావో కానీ ఎన్నికలకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా గుర్తించి వాటిని ఎలాగా ఉపయోగించుకోవాలో వాళ్ళు చెప్పారు. మరి అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ ఎన్నికలను వ్యతిరేకిస్తే, వాటికి మనం దూరంగా ఉంటే, ప్రజలు వాటికి దగ్గర అయితే, ప్రజలు వాటిని ఆమోదించినప్పుడు, ప్రజలు మేము ఎన్నికల వ్యవస్థకు సిద్ధం, మేము తుపాకులు పట్టం అని చెప్పేసి వాళ్ళు, సరే ఎన్నికల్లో చాలా అక్రమాలు ఉన్నాయి, దాంట్లో ఎవరు కాదనడానికి లేదు, కానీ ప్రాణం అనేది చాలా విలువైంది. ఇవాళ పెట్టగా రాలిపోతున్నారు. కాబట్టి దాన్ని ఆ పందాలను వీడాలి.
మీరు కర్రెగుట్టలో ఉంటారా, ఇంకెక్కడ ఉంటారు, ఇంకెక్కడ షెల్టర్ తీసుకున్నా కూడా ఇవాళ రేపు అంతా డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఇలా మొత్తం ఆన్లైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ ఏ సందులో పడినా, ఏ గొంతులో పడినా, భూమిలో పడినా, భూమి తవ్వకం చేసి కూడా నేను తీసి నేను చంపేసే పరిస్థితి ఉంటుంది. సో ఆ పరిస్థితులలో మనం ఇలా తిరిగి ఆలోచన చేయాలి. నక్సలైట్లు మీరు నాలుగో శక్తిగా, ఎందుకంటే ఒకవైపు బీజేపీ, మరొకవైపు కాంగ్రెస్, మరొకవైపు బీఆర్ఎస్ లాంటి ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో, అట్లాగే దేశంలో చూసుకుంటే కూడా ఒకవైపు రైట్ కూటమి అంటే బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి, ఒకవైపు ఇండియా కూటమి, మరొకవైపు కమ్యూనిస్ట్ కూటమి, కమ్యూనిస్టులు ఒక కూటమిగా ఇంకా మొన్నటిదాకా ఉండే పరిస్థితి కూడా కనబడతలేదు. జాతీయ స్థాయిలో మీరు ఇప్పుడు మూడో శక్తి లేదా నాలుగో శక్తిగా అవతరించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ నాలుగో శక్తిగా అవతరించే అవకాశం ఉంది. దేశంలో కూడా నాలుగో శక్తిగా మీరు అవతరించవచ్చు. మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు, మీకు ప్రజలు ఓటేస్తారు, మీకు ప్రజలు బ్రహ్మరథం పడతారు. చంద్ర అక్కడ నేపాల్లో ఆయన ప్రచండ అధికారంలోకి రాలేదా? కాబట్టి ఇవాళ శ్రీలంకలో అధికారం రాలేదా? లాటిన్ అమెరికాలో అధికారంలోకి రాలేవా? మరి ఆ దేశాల్లో బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకు కనపడుతున్నా కూడా మనం ఎందుకు ఈ ప్రాణాలు, ముఖ్యంగా ఆదివాసులు, దళితుల ప్రాణాలను మీరు తీస్తారు? ఎందుకు ఇంకా అగ్రవర్ణాల ఆధిపత్యంలో మావోయిస్టు పార్టీ ఇంకా కొనసాగితే ప్రాణాలు పోతున్నది వీళ్ళే కదా. అటు పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే చచ్చిపోయేది వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తే చచ్చిపోయేది పోలీసులు. దాంట్లో కూడా ఉండేది మా వాళ్ళే. కాబట్టి అటైనా ఇటైనా ప్రాణాలు బలవుతుంది బహుజనులే. కాబట్టి ఇప్పటికైనా ఈ నక్సలైట్ సిద్ధాంతాల్లో పనిచేస్తున్న బహుజనులారా మీరు బయటికి రండి. మనం నాలుగోగా రాజకీయ శక్తిగా, నాలుగో ప్రత్యామ్నాయ శక్తిగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అవతరించాల్సిన బాధ్యత అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. మీ సిద్ధాంతము కార్మిక వర్గ రాజకీయ ఆధిపత్యం, లేదంటే వాళ్ళు కార్మిక వర్గం అంటే ఎవరు ఇవ్వాలి? ఆదివాసీలు, దళితులు. వాళ్ళ అధికారంలోకి రావాలి, అంతే కదా. మీ సిద్ధాంతం ప్రకారం తుపాకీ ద్వారా రావాలని మీరు కోరుకుంటున్నాను, మేము ఓటు ద్వారా రావాలని మేము కోరుకుంటున్నాం. సో మా దాంట్లో రక్తపాత రహిత విప్లవం ఉంటే మీ దాంట్లో రక్తపాత విప్లవం ఉంటుంది. అందుకే ప్రజలు మిమ్మల్ని ఆమోదించట్లేదు. ప్రజలు ఇవాళ మాకు అది అవసరం లేదని ఎన్నికల వైపు పోయినారు. ప్రజలు అటువైపు పోయినప్పుడు మీరు కూడా అటువైపు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నా విన్నపాన్ని పెద్ద మనసుతో, ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు మారుతున్నాయి. గత 10 ఏళ్లలో ముఖ్యంగా ఈ దేశంలో గత బీజేపీ ప్రభుత్వంలో వచ్చిన మార్పులు ఏవైతున్నాయో, రాజకీయాలలో మార్పులు ఏవైతున్నాయో అవి మతానికి పెట్టుబడిదారికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి అవి ప్రమాద రాజకీయాలని తీసుకొస్తాయి. కాబట్టి భవిష్యత్తులో వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో మీలాంటి సెక్యులర్ శక్తులని ఉన్నది. మీరంతా బయటికి వచ్చి తుపాకులు వదిలి జనజీవ స్రవంతిలో రాజకీయాలకు వచ్చి పార్లమెంటరీ పందాలో ఈ ఓటు చైతన్యం ద్వారా ఈ దేశంలో రాజకీయ అధికారాన్ని చేపట్టాల్సిందిగా D60 డీజాక్ భావిస్తుంది. చాలా లెఫ్ట్ సంఘాలు కానీ, చాలా ప్రజాస్వామిక సంఘాలు కానీ, అంబేద్కర్ సంఘాలు కానీ, వామపక్ష సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ, ఇలా అనేక వర్గాలు నక్సలైట్లకు ఇవాళ వెల్కమ్ చెప్తున్నాయి. ఖచ్చితంగా మీరు రాజకీయాలకు వస్తే మేము స్వాగతిస్తాం. నాలుగో రాజకీయ శక్తిగా నక్సలైట్లు అవతరించి వాళ్ళు అధికారాన్ని చేపట్టి ఈ పీడిత వర్గాలకు న్యాయం చేయాల్సిందిగా D60 డీజాక్ భావిస్తుంది. జై భీమ్, జై పెరియార్, జై పూలే.